హలో గైస్, ఈ వీడియోలో మనం కొన్ని 50 వీక్ హై బ్రేక్అవుట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం గైస్. ఒక 6 స్టాక్స్ 1 ఇయర్ హైని బ్రేక్అవుట్ ఇచ్చాయన్నమాట. అంతేకాకుండా వీటి యొక్క బయ్యర్స్ వాల్యూమ్స్, ఆ పర్టికులర్ స్టాక్స్లో బయ్యర్స్ వాల్యూమ్స్ కూడా హెవీగా ఉన్నాయి. ఇంకా అప్ సైడ్ ఇంకా వెళ్ళే ఛాన్స్ ఉన్నాయన్నమాట. సో స్టాక్స్ విత్ అప్ సైడ్ పొటెన్షియల్ ఏవైతే 50 వీక్ హై బ్రేక్ అయ్యో ఆ స్టాక్స్ గురించి వీడియోలో డిస్కస్ అనేది చేద్దాం. దాంట్లో ఫస్ట్ స్టాక్ వచ్చేసరికి జీనస్ పవర్ ఫ్రెండ్స్. సో జీనస్ పవర్ ఏదైతే పవర్ స్టాక్స్ రీసెంట్గా కొంత బాగా ర్యాలీ ఇస్తున్నాయి. సో జీనస్ పవర్ వచ్చేసరికి మనకి రీసెంట్గానే మనం ఒక వీడియోలో షార్ట్ టర్మ్ వీడియోలో కూడా చెప్పుకున్నాం. సో 200 నుంచి 210 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చని. సో ప్రస్తుతం ఇది 236 లెవెల్స్ దాకా కూడా వెళ్ళింది. ఒకవేళ ఆల్రెడీ తీసుకొని ఉంటే ఇంకా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది, హోల్డ్ చేయండి. ఈవెన్ మేము షార్ట్ టర్మ్ ఏదైతే ప్రీమియం గ్రూప్లో షార్ట్ టర్మ్ కూడా ఎస్టర్డే ఇచ్చామన్నమాట 220 లెవెల్స్ దగ్గర. సో ఈరోజు 236 లెవెల్స్ దాకా కూడా వెళ్ళిందనమాట. సో ఆల్మోస్ట్ 6% అరౌండ్గా ప్రాఫిట్ అనేది ఇచ్చింది. సో ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. సో హోల్డ్ చేయడానికి ట్రై చేయండి గైస్. అంతేకాకుండా ఈ పర్టికులర్ స్టాక్లో బయ్యర్స్ వాల్యూమ్స్ మళ్ళీ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. ప్రీవియస్గా బయ్యర్స్ వాల్యూమ్స్ ఇంక్రీజ్ అయినప్పుడు ఇది ఆల్మోస్ట్ 170-180 రూపీస్ దగ్గర ఉన్న స్టాక్ చాలా బాగా ర్యాలీ ఇచ్చింది. మళ్ళీ కూడా బయ్యర్స్ వాల్యూమ్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి. ఇంకా కూడా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ అనమాట. సో మీరు అబ్జర్వ్ చేస్తే కనుక మినిమం టు మినిమం ఒకవేళ మీరు ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేద్దాం అనుకుంటే 220 లెవెల్స్, 220 నుంచి 225 రీజన్ బెటర్ అనమాట. సో మేము ఆ లెవెల్స్ దగ్గరే బై చేసాం. ఒకవేళ పడితే ఆ రీజన్కి వస్తే యాడ్ చేసుకోవడానికి ట్రై చేయండి. మినిమం టు మినిమం 250 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా బ్రేక్ అయితే విత్ ఇన్ 1 to 2 మంత్స్లో మనకి అప్ టు 300 లెవెల్స్ దాకా ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. 180 అలా స్టాప్ లాస్ లేదా 190 బిలో స్టాప్ లాస్ అనేది మెయింటైన్ చేసుకొని ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఇది మనకి జీనస్ పవర్ అనమాట. ఫస్ట్ స్టాక్ బయ్యర్స్ వాల్యూమ్స్ స్లైడ్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. వాల్యూమ్స్ బయ్యర్స్ వాళ్ళు చాలా బాగా బై చేస్తున్నారు. ఇంకా కూడా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. 50 వీక్ హై కూడా బ్రేక్అవుట్ అనేది ఈరోజు ఇచ్చిందనమాట. ఇది మనకి జీనస్ పవర్ గురించి. అలాగే సెకండ్ స్టాక్ వచ్చేసరికి ఇది కూడా పవర్ స్టాకే. హెచ్బిఎల్ పవర్. ఈ పర్టికులర్ స్టాక్ మనం ఆల్మోస్ట్ 220 లెవెల్స్ దగ్గరే డిస్కస్ చేసాం. చాలా బాగా ర్యాలీ ఇస్తుంది. మేము కూడా స్టిల్ ఈ పర్టికులర్ స్టాక్ని హోల్డ్ చేస్తాను. ఇంకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ అనమాట. నియర్ బై రెసిస్టెన్స్ మనకి 300 ఉంది. ఒకవేళ ఇది బ్రేక్ అయితే అప్ టు 350 లెవెల్స్ దాకా కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఈ పర్టికులర్ స్టాక్లో మనం బయ్యర్స్ వాల్యూమ్స్ చెక్ చేస్తే కనుక కంప్లీట్గా బయ్యర్స్ డిమాండ్ ఉంది. వన్ డే ఆర్ 2 డేస్ సెల్లర్స్ వచ్చినా సరే మళ్ళీ బయ్యర్స్ వచ్చి కంప్లీట్గా పుష్ చేస్తున్నారు. 50 వీక్ హై కూడా రీసెంట్గానే బ్రేక్ అయింది. కంటిన్యూస్ ర్యాలీ వస్తుంది ఫ్రెండ్స్. 300-350 లెవెల్స్ మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు. 300 లెవెల్ దగ్గర నుంచి ఏమైనా పడిపోతుంటే ప్రాఫిట్ అనేది బుక్ చేసుకొని మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్ చేసి ఉంటే, లేదు 300 కూడా బ్రేక్ అయితే మినిమం టు మినిమం 350 లెవెల్స్ మనం ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట హెచ్బిఎల్ పవర్ నుంచి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి వెల్బ్సన్ ఇండియా ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్లో ఈ రోజే మనకి 50 వీక్ హై బ్రేక్ అయిందనమాట. ఎస్టర్డే బ్రేక్ అయింది. ఈరోజు సస్టైన్ కూడా అయిందనమాట. ఇంకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. 120-123 లెవెల్స్ మధ్యలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. 130 లెవెల్స్ అలాగే 146 నుంచి 150 మన టార్గెట్స్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. దీంట్లో కూడా లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి స్లైడ్గా బయ్యర్స్ అనే వాళ్ళు యాక్టివ్ అయ్యారు. బ్రేక్అవుట్ కూడా అందువల్ల ఇచ్చిందనమాట. ఇంకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉంది. 130 ఇది కూడా బ్రేక్ అయితే 146 నుంచి 150 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఇది మనకి వెల్బ్సన్ ఇండియా గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి ఇంజనీర్స్ ఇండియా ఫ్రెండ్స్. ఈ పర్టికులర్ స్టాక్ కూడా 50 వీక్ హై ఈ రోజే బ్రేక్ అయిందనమాట. వన్ డే అబ్జర్వ్ చేయండి. రేపు కనుక 160 పైన సస్టైన్ అయితే కనుక మినిమం 180 నుంచి 200 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు అనమాట. దీంట్లో కూడా బయ్యర్స్ వాల్యూమ్స్ స్లైడ్గా ఇంక్రీజ్ అవుతున్నాయి. స్టాక్ ఇంకా కూడా పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది. వన్ డే అబ్జర్వ్ చేయండి. ఎందుకంటే 50 వీక్ ఎప్పుడైనా సరే హై బ్రేక్ అయితే వెంటనే ఇన్వెస్ట్మెంట్ అనేది చేయకూడదు. కొన్నిసార్లు ఫెయిల్ అయ్యి కింద పడిపోతుంటాయి అనమాట. 1 to 2 డేస్ అబ్జర్వ్ చేసిన తర్వాత పైకి వెళ్తుంటే ఇన్వెస్ట్మెంట్ చేస్తే కనుక అక్కడ మనకి క్లియర్ కట్ బ్రేక్అవుట్ కనిపిస్తున్నట్టు. అప్పుడు మనకి మినిమం టార్గెట్స్ 180-200 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. రేపు ఒక్కరోజు అబ్జర్వ్ చేయండి. 160 పైన కనుక సస్టైన్ అవ్వగలిగితే కనుక 180-200 లెవెల్స్ ఎక్స్పెక్ట్ అనేది చేయొచ్చు ఫ్రెండ్స్. ఇది మనకి ఇంజనీర్స్ ఇండియా గురించి. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి బిర్లా కేబుల్స్ ఫ్రెండ్స్. బిర్లా కేబుల్స్లో కూడా రీసెంట్గానే 50 వీక్ హై బ్రేక్ అయింది. బ్రేక్ అయ్యి చాలా బాగా వెళ్తుందనమాట. ప్రస్తుతం 300 లెవెల్స్ దగ్గర 330 లెవెల్స్ దగ్గర అరౌండ్గా ఉంది. రేపు అబ్జర్వ్ చేయండి. 300 పైన కనుక సస్టైన్ అయితే కనుక మనం ఈ పర్టికులర్ స్టాక్లో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. మినిమం టు మినిమం 330 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సెకండ్ టార్గెట్ 350. థర్డ్ వన్ వచ్చేసరికి 380 లెవెల్స్ దాకా కూడా మనం ఈ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. 290 బిలో స్టాప్ లాస్ ఎలా మెయింటైన్ చేసుకోండి ఫ్రెండ్స్. 270
5 బిలో అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని 300 నుంచి 310 మధ్యలో ఇన్వెస్ట్మెంట్ అనేది చేసుకోవచ్చు అనమాట. దీంట్లో కూడా కంప్లీట్గా లాస్ట్ 4 డేస్ బట్టి బయ్యర్స్ ఉన్నారనమాట. రేపు అబ్జర్వ్ చేయండి 300 పైన సస్టైన్ అయితే కనుక ఈ పర్టికులర్ స్టాక్లో కూడా బిర్లా కేబుల్లో కూడా మనం మినిమం 330, 350, 380 లెవెల్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. సో ఇది మన ఫిఫ్త్ స్టాక్ అనమాట బిర్లా కేబుల్. అలాగే లాస్ట్ స్టాక్ వచ్చేసరికి పాలీక్యాబ్ ఫ్రెండ్స్. సో పాలీక్యాబ్లో కూడా బయ్యర్స్ వాల్యూమ్స్ చాలా బాగున్నాయి, ఇందాకే చూసాను అనమాట. సో 5000 లెవెల్ ప్రీవియస్గా కూడా మనం చెప్పుకున్నాం, 5000 లెవెల్ బ్రేక్ అయితే సో పైకి వెళ్ళే ఛాన్స్ ఉందని. సో ఈరోజే బ్రేక్అవుట్ ఇచ్చింది 4900 నుంచి 5000 ప్రీవియస్గా రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసింది అనమాట. ఈరోజు ఆ లెవెల్ బ్రేక్ అయిందనమాట. సో ఒకవేళ 5000 పైన కనుక రేపు సస్టైన్ అవ్వగలిగితే కనుక మినిమం టు మినిమం 5300 మన ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 5500 సెకండ్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఒకవేళ ఇది కూడా సస్టైన్ అవ్వగలిగితే విత్ ఇన్ 1 to 2 మంత్స్లో అప్ టు 6000 లెవెల్స్ దాకా కూడా మనం ఈ పర్టికులర్ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. అంతేకాకుండా ఈ పర్టికులర్ స్టాక్ మనకి F&O సెగ్మెంట్లో కూడా ఉంది. ఈవెన్ ఆప్షన్స్ అండ్ ఫ్యూచర్స్ కూడా ఈ పర్టికులర్ స్టాక్లో మనం ట్రేడ్ తీసుకోవచ్చు అనమాట. బట్ అబ్జర్వ్ చేయండి ఈ రోజే బ్రేక్ అయింది కాబట్టి రేపు 5000 లెవెల్ పైన సస్టైన్ అయితే సో తీసుకోవడం బెటర్ అనమాట. లేదు పడిపోతుంటే అవాయిడ్ చేయండి ఫ్రెండ్స్. ఒకవేళ 5000 బిలో వచ్చేస్తే వెయిట్ చేసి బ్రేక్ అయిన తర్వాత ఇన్వెస్ట్ చేయండి. ఎందుకంటే 1 డే అబ్జర్వ్ చేసి మనం వెంటనే ఇన్వెస్ట్ చేయకూడదు. 1 to 2 డేస్ మనం అబ్జర్వ్ చేసి ఆ బ్రేక్అవుట్ కంప్లీట్గా పాజిటివ్, ఆ బ్రేక్అవుట్ ఫుల్ ఫ్లెడ్జ్ అయిందా లేదా అని చెక్ చేసుకున్న తర్వాత ఇన్వెస్ట్ చేయడం బెటర్ అనమాట. ఒకవేళ రేపు కనుక 5000 పైన సస్టైన్ అవ్వగలిగి స్లైట్ పాజిటివ్ క్యాండిల్ కనుక ఫామ్ అయితే కనుక 5300, 5500 అప్ టు 6000 లెవెల్స్ దాకా మనం పాలీక్యాబ్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట. ఈ పర్టికులర్ స్టాక్ని మనం ఆల్మోస్ట్ 3500 లెవెల్స్ మధ్యలోనే చెప్పుకున్నాం అనమాట. సో చాలా బాగా ర్యాలీ ఇచ్చింది, ఇంకా అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్ అనమాట. సో ఇవన్నమాట 6 స్టాక్స్ ఏవైతే 50 వీక్ హై బ్రేక్అవుట్ అయ్యి విత్ గుడ్ బయర్స్ వాల్యూమ్స్ ఉన్న స్టాక్స్ అనమాట, అప్ సైడ్ ర్యాలీ ఇచ్చే ఛాన్స్ ఉన్న స్టాక్స్ గైస్. సో ఫస్ట్ స్టాక్ GNS పవర్ డిస్కస్ చేసాం, సెకండ్ వన్ HPL పవర్, థర్డ్ వన్ వచ్చేసరికి వెల్బ్సన్ ఇండియా, ఫోర్త్ వన్ వచ్చేసరికి సో ఇంజనీర్స్ ఇండియా అనమాట, ఫిఫ్త్ వన్ వచ్చేసరికి బిర్లా కేబుల్, అలాగే సిక్స్త్ వన్ వచ్చేసరికి పాలీక్యాబ్ ఫ్రెండ్స్. సో ఇవన్నమాట స్టాక్స్ 6 స్టాక్స్ ఏవైతే 50 వీక్ హై బ్రేక్అవుట్ అయ్యి అంతేకాకుండా విత్ గుడ్ బయర్స్ వాల్యూమ్స్ ఉన్నాయి, అప్ సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్స్ అనమాట. మనం చెప్పుకున్నట్టు అబ్జర్వ్ చేయండి, 50 వీక్ హై బ్రేక్ అయిన తర్వాత 1 or 2 డేస్ అబ్జర్వ్ చేసి బ్రేక్అవుట్ కన్ఫర్మ్ అయిన తర్వాత ఇన్వెస్ట్మెంట్ చేయడం బెటర్ అనమాట. నీట్గా మీకు 10% అలా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుని మన రిస్క్ లెవెల్ బట్టి సో అప్పుడు స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని టార్గెట్స్ అనేవి తీసుకొని ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో కనుక నచ్చితే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎటువంటి స్టాక్స్ మీద డౌట్స్ ఉన్నా సరే మన టెలిగ్రామ్ జాయిన్ అవ్వచ్చు అనమాట. కింద డిస్క్రిప్షన్లో లింక్స్ ఉన్నాయి, క్లిక్ చేసి జాయిన్ అవ్వచ్చు. అంతేకాకుండా మీరు కనుక మన ప్రీమియం వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవుతుంటే సో ఈరోజు కూడా మేము చాలా మంచి కాల్స్ ఇచ్చాం. నిఫ్టీలో కానివ్వండి, బ్యాంక్ నిఫ్టీ అయితే ఆఫ్టర్నూన్ సూపర్ ర్యాలీ ఇచ్చింది, అక్కడ కూడా మేము ఆల్మోస్ట్ సో 150 పాయింట్స్ అనేది క్యాచ్ చేసాం అనమాట. ఇంకా తర్వాత ర్యాలీ ఇచ్చింది, బట్ 150 పాయింట్స్ దగ్గర మేము క్లోజ్ చేసాం. సో చాలా మంచి ప్రాఫిట్స్, ఆల్మోస్ట్ 50-60% ప్రాఫిట్స్ అనేది తీసుకున్నామాట. ఈక్విటీలో కూడా చాలా మంచి కాల్స్ ఇచ్చాం. మీకు కనుక ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద వాట్సాప్కి కాంటాక్ట్ అనేది అవ్వచ్చు ఫ్రెండ్స్. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే గైస్.